హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. ఈరోజైతే నేను లేత వంకాయలండి, మువ్వ వంకాయలు, గుత్తి వంకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఈ వంకాయలు ఇలా ఉంటే ఆ వంకాయలతో గుత్తి వంకాయ పచ్చికారం చేద్దాం అనుకుంటున్నానండి. దానికి సంబంధించి పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూసారుగా వంకాయలు అయితే ఎంత నవనవలాడుతూ ఉన్నాయో. ఈ వంకాయలతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి. వంకాయతో ఎట్లా చేసుకున్నా కూడా కర్రీస్ బాగుంటాయండి. మరి దీంట్లోకైతే నేను మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పడుతున్నానండి. కొంచెం పొలుకులుగా ఉండేటట్టుగా పట్టుకోవాలి పేస్ట్ని, మరీ మెత్తగా పట్టుకోవద్దు. కొంచెం పొలుకు మీద ఉంటే కూర బాగా రుచిగా ఉంటుందండి. ముందైతే వంకాయలు నీట్గా కడిగేసుకొని తడి లేకుండా పొడి బట్టతో క్లాత్తో మంచిగా తుడిచేసేయాలండి. కాయలన్నీ కూడా తుడిసిన తర్వాత వాటిని ఇట్లా మధ్యలోకి తొడాల వరకు కట్ చేసేసుకొని మధ్యలోకి కనుపు పెట్టుకోవాలి. ఏమైనా పుచ్చులు అట్లా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలండి. ఈ కాయలు అయితే చాలా బాగున్నాయి, ఎలాంటి పుచ్చు కూడా లేదు, ఫ్రెష్గా ఉన్నాయి కాయలైతే. ఈ కాయలండి వంకాయ కారం చేసుకున్న తర్వాత అన్నంలో పెట్టుకొని ఒక్కొక్క కాయ అలా కొరికి తింటూ ఉంటే మాత్రం అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది కూర అయితే మాత్రం. నూనెలో వేయంగానే కూడా కొంచెం తొందరగానే మగ్గిపోతాయండి. కండ మీద ఉంది కదా కాయలు, బాగుంటుంది కర్రీకి. ఎప్పుడైనా మీరు ఇలాంటి కాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా కర్రీ చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అసలు చెప్పలేనండి, అంత కమ్మగా ఉంటుందన్నమాట. నేనైతే ఇలాగా ఫ్రెష్గా వంకాయలు కనిపిస్తే తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను. ఈరోజైతే గుత్తి వంకాయతో పచ్చికారం వేసి చేద్దాం అనుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ని పెట్టుకోవాలి. వంకాయలు మాత్రం నూనెలో బాగా వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాడిపోకుండా కాయ ఉడికేటట్టుగా మనం వంకాయల్ని వేపించుకోవాలి. పచ్చిగా వంకాయలు ఉన్నాయనుకోండి మంచిగా అనిపించదు, టేస్ట్ బాగోదు కూర. అందుకని చక్కగా ఉడికే విధంగా మనం వీటిని వేపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలండి, వంకాయలు ఒక్కవైపే ఉంచుకోకుండా. నేనైతే మనిషికి 2 చొప్పున వేశాను. మా ఇంట్లో ముగ్గురమే ఉంటున్నాం కాబట్టి మా వారికి ఒక 3 కాయలు. ఆయనైతే కొంచెం పెద్ద ఆయన కదా, ఆయనకి ఇష్టం, బాగా తింటారు. అందుకని ఆయనకు ఒక 3 కాయలు, నాకు ఒక 2, నా కొడుకు ఒక 2 అన్నట్టుగా కరెక్ట్గా ఒక 7 కాయలు గుత్తి వంకాయ పచ్చికారం చేస్తున్నానండి. ఈ వంకాయ కారం చేస్తే మా ఆయనకి పండగే, చాలా ఇష్టంగా తింటారనమాట. అంటే మేము కూడా తింటాము, కానీ ఇంకా ఎక్కువగా ఆయనకి బాగా ఇష్టం అనమాట. ఇలాగా వంకాయతో ఇలా చేస్తే కూర అన్నీ సమానంగా వేగేటట్టుగా కాయలన్నీ కూడా ఇట్లా తిప్పుకుంటూ మధ్య మధ్యలో వేయించుకోవాలి. ఈలోపు నేను మిక్సీ జార్లో పేస్ట్ చేసేసాను కదండి. ఈ కాయలన్నీ కూడా వేగిన తర్వాత ఆ పేస్ట్ని తాలింపు వేసుకోవాలి. ఒకసారి అయితే ఇట్లా ఒత్తి చూస్తానండి, కాయ ఉడికిందా లేదా అన్నట్టుగా. మెత్తగా ఉందనుకోండి బాగా, ఇక ఉడికినట్టే. ఆ గనుపు పెట్టడం వల్ల లోపల దాకా కూడా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉడుకుతుందండి లోపల వంకాయ అనేది. అయిపోయినాయి, ఒక ప్లేట్లో తీసేస్తున్నాను నేను.
ఈ వంకాయతో మసాలా వంకాయ చేయొచ్చు, గుత్తి వంకాయ చేయొచ్చు, ఇలాగ పచ్చిమిర్చి వంకాయ చేయొచ్చు. వంకాయతో ఎన్నో రకాల వంటకాలు, రకరకాల వంటకాలు చేస్తాం కదండి. ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దాన్ని అయితే తాలింపు చేసుకోవాలి. ముందైతే కొద్దిగా ఆయిల్ అంతా నేను తీసేసి పక్కకు పెట్టి తాలింపు సరిపోను ఆయిల్ ఉంచానండి. ఆ తాలింపులోకి పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఈ తాలింపులో వేసేసేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లో లేదంటే కొంచెం నిదానంగా మంట పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారాన్ని కూడా నేను దీంట్లో వేసేస్తున్నా. దీంట్లో అయితే నేను ఏమీ వేయలేదండి, పెద్ద ఉల్లిపాయలు కూడా ఏమీ వేయలేదు. ఉట్టి అల్లము, పచ్చిమిర్చే రెండు కలిపి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టాను. ఈ కూర చేసుకున్నప్పుడు ఏదైనా పప్పు కానీ చారు కానీ ఉంటే సైడ్ డిష్గా బాగుంటుందండి. ఎందుకంటే ఇది కారంగా ఉంటుంది కాబట్టి ఏదైనా కొంచెం మామూలు కూరలు కూడా చేసుకోవాలి. ఇది మంచిగా వేగేటట్టుగా వేపుకోవాలండి. పచ్చివాసన లేకుండా చక్కగా వేగేటట్టుగా వేపుకోవాలి. ఇదంతా వేపుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత దీంట్లో స్టఫ్ చేసుకోవాలండి. వంకాయల్లో మనం గనుపులాగా పెట్టుకున్నాం కదా ముందెత్తున, ఆ గనుపులోకి కొద్ది కొద్దిగా ఆ పేస్ట్ని పెట్టుకోవాలి కాయల్లోకి. ఈ కాయలు ఇట్లాగా కూరటం వల్ల ఆ ఉప్పు కారం అంతా కూడా లోపల కాయలకు కూడా పడుతుందండి. అందుకని నేను ముందు కాయల్ని వేపుకున్న తర్వాత పేస్ట్ ఇలాగా సపరేట్గా వేయించుకొని దీంట్లోకి స్టఫ్ చేస్తాను. కొంతమంది ఏంటంటే పచ్చిగానే చేసుకొని కాయల్లో పెట్టేసి కూడా మగ్గిస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా ఇలా నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకుంటే కూర కమ్మగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ పేస్ట్ అయితే చల్లగా ఆరిపోయిన తర్వాతే పెట్టుకోవాలండి, లేదంటే చేతులు మళ్ళీ కాలుతాయి. జాగ్రత్తగా పెట్టుకోండి. నేనైతే స్పూన్తోనే పెడుతున్నానులేండి. మనం ఆరిపోయినాకైతే ఇట్లా చేతులతో కూడా పెట్టేసేయచ్చు. పైన కూడా కొంచెం పేస్ట్ మిగులుతుంది కాబట్టి పైన కొద్దిగా చల్లుకోవాలండి. అప్పుడప్పుడు ఒంటికి కారం కూడా తగులుతూ ఉండాలి కదా, ఉప్పు కారం అన్నీ కూడా పడితే మన బాడీకి కూడా మంచిది. కొద్దిగా కారంగా ఉన్నా కూడా కమ్మగా ఉంటుందండి కూర అయితే. చూసారుగా కాయలన్నింటిలో కూడా పెట్టేశానండి నేను. కొద్దిగా పేస్ట్ మిగిలింది, దాన్ని ఈ కాయలకి పైన వేస్తున్నాను అన్నమాట. మనం అన్నంలో కలుపుకునేటప్పుడు ఒకవేళ కాయలో కారం సరిపోకపోతే ఈ కారం కూడా వేసుకొని కలుపుకొని తినచ్చు. కాయ మాత్రం అండి పేస్ట్ అలా కలుపుకొని వంకాయ అలాగా కొరికి తింటూ ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారుగా అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఉంటే తెలియపరచండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.